నమస్కారం సార్, నా పేరు కళ్యాణి, మా నాన్న పేరు శేఖర్. ఒక్క నిమిషం నువ్వు ఆ పక్కరా వాడు నువ్వు 10 మందిలో అరిస్తే నువ్వు అడిగిరా, అక్కడ నిలబడుకో, వస్తాను. అక్కడికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు కదా, బాగున్నావు కాబట్టి గొడవ చేయాలని చూస్తాను. బాగలేడా? అదే అర్థమైంది నాకు. నువ్వు ఆ పక్కకి రా, నువ్వు రాయా, అక్కడ రామా తమ్ముడు, నేను మాట్లాడతా కదా మాట్లాడడం. నమస్కారం సార్, నా పేరు కళ్యాణి, మా నాన్న పేరు శేఖర్. మేము బోయినపల్లి గ్రామంలో నివసిస్తున్నాము. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మా నాన్న కూలి పని చేస్తున్నారు. మా నాన్న కూలి పని చేస్తూ ముగ్గురిని డిగ్రీ చదివిస్తున్నారు. మా నాన్న కూలి పని చేస్తూ మమ్మల్ని స్థాయికి తీసుకుని వచ్చారు. నాకు ఆటలంటే చాలా ఇష్టం. నేను గత సంవత్సరాల నుండి బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతున్నాను. ఎవరి శిక్షణ లేకుండా ఇప్పటి వరకు నేను స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరిగింది. అదే విధంగా నన్ను ఒక అకాడమీలో జాయిన్ చేస్తే మన దేశానికి, మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వస్తున్నారని ఆశిస్తున్నాను సార్. అదే విధంగా మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కి నా ప్రావీణ్యంతో స్వర్ణాన్ని తీసుకొని వస్తున్నానని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఇప్పుడు ఒక దత్తత తీసుకోమన్నాం. రండి రజని, ఆ అమ్మాయి చూశారు, గట్టిగా మాట్లాడుతుంది, కష్టాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ధైర్యంగా ఉండే వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళల్లో కూడా మనం కానీ మనోధైర్యాన్ని నింపగలిగి టైమ్లీ హెల్ప్ అని చేయగలిగితే ఇది వస్తుంది. ఏ విధంగా మీరు చేస్తారు? ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోడం, ఒక నిమిషం కూర్చోవాలి ప్లీజ్. నమస్కారం ప్లీజ్ చేయడం 2 నిమిషాలు, లాస్ట్కి వచ్చాం, ఓన్లీ 1 మినిట్. సార్ నమస్కారం సార్, నా పేరు వెంకటరమణ, ఎస్ వెంకటరమణ, గీతాంజలి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బీడీ కాలేజీ ఉంటున్నాను సార్. నేను కూడా చాలా తక్కువ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను సార్. ఈ అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను సార్. ఈ అమ్మాయికి ఎడ్యుకేషన్ పరంగా కానీ, గేమ్స్ పరంగా కానీ నేను అమ్మాయికి అన్ని విధాలు నేను కోఆపరేట్ చేస్తాను సార్. ఈ విధంగా మీకు నేను హామీ ఇస్తున్నాను సార్. ఇది P4 స్కీమ్లో నేను ఇంప్రెస్ అయ్యాను సార్. నా వంతు సహకారం నేను దీంట్లో షేర్ చేసుకోవాలనుకున్నాను సార్. ఈ P4 స్కీమ్లో పేదరికం అనేది నిర్మూలించడానికి మీరు కంకణం కట్టున్నారు సార్. మీ యొక్క ఈ కార్యక్రమంలో నా వంతు నేను కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మీకు, ఈ ప్రభుత్వానికి నా వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు ఏంటి? నా పేరు సంభవ వెంకటరమణ సార్. సంభవ వెంకటరమణ గారు ఇంత మునుపు కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఆయన చేసే మంచి పని నేను అభినందిస్తున్నాం. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. సమాజంలో ఇంకా మంచి బ్రతికుంది. ఈ మంచిని మనం నిలబెట్టుకోవాలి. ఈరోజు సమాజంలో చాలా మంది పైకి వస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ ఆ డబ్బులు తిరిగి కొంత భాగంగానే ఇలాంటి వాళ్ళ కోసం మనం ఖర్చు పెడితే దానివల్ల భగవంతుడు ఇంకా మనకి ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితి వస్తాడు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ అమ్మాయి ఉద్దేశం బాగా చదువుకోవాలి, అదే మరి స్పోర్ట్స్లో కూడా బాగా రాణించాలని కోరుకుంది. తప్పకుండా ఆయన అన్ని విధాలా సహకరిస్తాడు. మళ్ళీ మనం చూస్తాం, ఇలాంటి కొన్ని వందల సక్సెస్ స్టోరీస్ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉంటాయి. అవన్నీ నేను మాట్లాడిస్తానని చెప్తూ రజనీకి అన్ని విధాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆశీర్వదించండి మీరు కూడా. థ్యాంక్ యూ సార్. సార్ మీకు వందనాలు సార్. నా పేరు ఏసమ్మ సార్. మాట్లాడమ్మా, దగ్గర పెట్టుకో. నా పేరు ఏసమ్మ. మీకు వందనాలు సార్. మా కుటుంబం పేద కుటుంబం సార్. నా భర్తకు 4,000 పింఛన్ వస్తుంది.